తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక సింపుల్ బిర్యానీ బిల్లు గురించి కాదు. ఒక 370 రూపాయల బిర్యానీ ఎలా నేషనల్ కాంట్రవర్సీ అయింది, ఒక జోక్ ఎలా జాబ్ లాస్ వరకు వెళ్ళింది, ఒక కామెడీ క్లిప్ ఎలా పోలీస్ కేస్, ఉమెన్ కమిషన్, సోషల్ మీడియా వార్ వరకు వెళ్ళింది. అసలు స్టోరీ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనలో చాలామంది స్టాండప్ కామెడీ వీడియోస్ చూస్తుంటాం. టైంపాస్ కోసమో, రిలాక్స్ అవ్వడానికో, స్ట్రెస్ తగ్గించుకోవడానికో. కానీ ఈ మధ్య ఒక ట్రెండ్ గమనించారా? కామెడీ కంటే షాక్ వాల్యూ ఎక్కువైపోయింది. ఎంత బోల్డ్గా మాట్లాడితే, ఎంత కాంట్రవర్షియల్గా మాట్లాడితే एकदम सीरियस रहते सब लोग, जोक को भी मारते हैं क्या आगे इसके दिमाग में कुछ नहीं है. whatever जो भी size वगैरह जो क्या అలాంటి సిచ్యువేషన్లోనే ఈ 370 బిర్యానీ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఒక స్టాండప్ కామెడీ షో జరుగుతుంది. కమెడియన్ ఆడియన్స్తో క్రౌడ్ వర్క్ చేస్తున్నాడు. అంటే స్క్రిప్టెడ్ జోక్స్ కాకుండా ఆడియన్స్ని క్వశ్చన్స్ అడిగి స్పాంటేనియస్గా కన్వర్జేషన్ చేయడం. అక్కడ ఆడియన్స్లో ఉన్న ఒక గాయ్ తన డేటింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు. वो कहती क्या क्या खिलाओगे, मगर तू बता क्या खाएगी. तो हमने चिकन बिरयानी खाई, वो हाई होगी 360-370 रुपए की. फिर वो कहती घर छोड़ाओ. मगर यार 370 रुपए लगे हैं, मगर वसूल तो करूँगा. पीक गुड़गांव कंटेंट. మాట్లాడుతూ నేను డేట్కి వెళ్ళాను, ఆ అమ్మాయికి 370 రూపీస్ బిర్యానీ కొనిచ్చాను, అంత డబ్బు స్పెండ్ చేశాను కాబట్టి ఏదో రిటర్న్ రావాలి కదా అనే మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. ఆ టైంలో హాల్లో ఉన్న ఆడియన్స్ అంతా పగలబడి నవ్వారు. కమెడియన్ కూడా నవ్వాడు. వీడియో అప్లోడ్ అయింది. అంతే, వాళ్ళు అనుకున్నారేమో ఇంకో వైరల్ కామెడీ రీల్ అవుతుందని. కానీ ఇంటర్నెట్ రియాక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్గా వచ్చింది. పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్, వెయిట్ ఏ మినిట్, ఒక అమ్మాయికి బిర్యానీ కొనిచ్చినంత మాత్రాన ఆమె మీద నీకు హక్కు వస్తుందా? డేట్కి వెళ్ళడం అంటే ట్రాన్సాక్షనా? మనీ స్పెండ్ చేస్తే కన్సెంట్ వస్తుందా అని క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఇక్కడ ఇష్యూ బిర్యానీ కాదు, 370 రూపీస్ కూడా కాదు, ఇష్యూ మెంటాలిటీ. అదే పాయింట్ చాలామంది డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన సొసైటీలో అన్ఫార్చునేట్లీ ఇంకా కొంతమంది ఇలా థింక్ చేస్తుంటారు. నేను గిఫ్ట్ ఇచ్చాను, నేను ట్రీట్ ఇచ్చాను, నేను మనీ స్పెండ్ చేశాను అంటే ఎదుటి వాళ్ళు ఏదో రిటర్న్ ఇవ్వాలి అని. అక్కడి నుంచే బిర్యానీ ఈజ్ నాట్ కన్సెంట్ హ్యాష్ట్యాగ్ స్టార్ట్ అయింది. అంటే బిర్యానీ కొనిచ్చినంత మాత్రాన కన్సెంట్ రాదు, మనీ స్పెండ్ చేసినంత మాత్రాన రెస్పెక్ట్ కొనలేం, రిలేషన్షిప్ కొనలేరు, మనిషిని కొనలేరు అనే మెసేజ్ సోషల్ మీడియా అంతా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఆ క్లిప్లో మాట్లాడిన పర్సన్ అపాలజీ చెప్పాడు, సోషల్ మీడియా అకౌంట్స్ డియాక్టివేట్ చేశాడు. అంతేకాదు, తను పనిచేస్తున్న కంపెనీ కూడా యాక్షన్ తీసుకుంది. మనోడి జాబ్ కూడా పోయింది. ఒక జోక్ అనుకున్న విషయం కెరీర్ ఇంపాక్ట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక కమెడియన్ కూడా లేటర్ అపాలజీ ఇచ్చాడు. क्राउड का वीडियो देखा रहेगा जिसके लिए मुझे काफी हेट मिल रही है और मुझे ऐसा लगता है ये हेट मैं डिजर्व भी करता हूँ. రిలేషన్షిప్ కొనలేరు, మనిషిని కొనలేరు అనే మెసేజ్ సోషల్ మీడియా అంతా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఆ క్లిప్లో మాట్లాడిన పర్సన్ అపాలజీ చెప్పాడు, సోషల్ మీడియా అకౌంట్స్ డియాక్టివేట్ చేశాడు. అంతేకాదు, తను పనిచేస్తున్న కంపెనీ కూడా యాక్షన్ తీసుకుంది. మనోడి జాబ్ కూడా పోయింది. ఒక జోక్ అనుకున్న విషయం కెరీర్ ఇంపాక్ట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక కమెడియన్ కూడా లేటర్ అపాలజీ ఇచ్చాడు. ఆ కామెంట్ని ఛాలెంజ్ చేయాల్సింది, కానీ నేను నవ్వి మూవ్ ఆన్ అయ్యాను, అది నా జడ్జిమెంట్ మిస్టేక్ అని చెప్పాడు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి. ప్రాబ్లం ఆ ఒక్క వ్యక్తిలోనా లేక సొసైటీలోనా? 370 రూపీస్ బిర్యానీ కాంట్రవర్సీ ఇక్కడతో ఆగిపోలేదు. ఇంటర్నెట్ ఇంకో పని చేసింది. ప్రణీత్ మోరే పాత వీడియోస్, ఓల్డ్ క్లిప్స్ అన్నీ డిగ్గింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడే ఇంకో కాంట్రవర్సీ బయటకు వచ్చింది. ఈసారి స్టోరీలోకి వచ్చింది ఒక మెడికల్ స్టూడెంట్, సెజల్ పవార్. ఆమె కూడా ప్రణీత్ మోరే షోలో ఆడియన్స్ మెంబర్గానే పాల్గొంది. కన్వర్జేషన్ జరుగుతున్న సమయంలో మెడికల్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడింది. అక్కడ డెడ్ బాడీస్ మీద స్టడీ చేసే ప్రాసెస్ గురించి డిస్కషన్ వచ్చింది. కానీ ఆ డిస్కషన్లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో హ్యూజ్ బ్యాక్లాష్ కారణమయ్యాయి.
మరణించిన మేల్ పేషెంట్స్ గురించి, వారి ప్రైవేట్ బాడీ పార్ట్స్ గురించి ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకునే వాళ్ళం అన్నట్లుగా కొన్ని జోక్స్ వేసింది. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళంతా హాల్లో మళ్ళీ నవ్వులు నవ్వారు. కానీ వీడియో బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. మళ్ళీ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్. ఒక్కసారి జెండర్స్ రివర్స్ చేసి ఇమాజిన్ చేయండి. మనమే అనుకుందాం, ఒక మేల్ స్టూడెంట్ మరణించిన ఫీమేల్ పేషెంట్స్ గురించి, వారి బాడీ పార్ట్స్ గురించి ఇలా జోక్ చేసి ఉంటే రియాక్షన్ ఇదే ఉండేదా, లేక ఇంకా పెద్ద అవుట్రేజ్ వచ్చేదా అని చాలామంది క్వశ్చన్ చేశారు. ఇక్కడ ఇష్యూ జోక్ కాదు, ఇష్యూ రెస్పెక్ట్. ఎందుకంటే ఒక పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా వారి డిగ్నిటీ, ప్రైవసీ, రెస్పెక్ట్ అనేవి రిమైన్ అవుతాయి. అది మెడికల్ ప్రొఫెషన్ యొక్క బేసిక్ ఎథిక్స్. అందుకే చాలామంది డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా ఈ క్లిప్ని క్రిటిసైజ్ చేశారు. వివాదం పెరిగిన తర్వాత సెజల్ పవార్ కూడా సేమ్ పబ్లిక్ అపాలజీ ఇచ్చింది. ఇంటెంట్ కంటే ఇంపాక్ట్ ఇంపార్టెంట్. అంటే నేను ఏమనుకొని చెప్పాను అనేది కాదు, దానివల్ల ఆడియన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడింది అనేదే ముఖ్యమైన విషయం. ఆమె క్షమాపణ చెప్పింది, కానీ అప్పటికే డిస్కషన్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. వెన్ పీపుల్ స్టార్టెడ్ కనెక్టింగ్ బోత్ కాంట్రవర్సీస్. 370 బిర్యానీ క్లిప్, డెడ్ బాడీస్ క్లిప్, ఇవి రెండు సపరేట్ ఇన్సిడెంట్స్ అయినా ఒక కామన్ క్వశ్చన్ని రైజ్ చేశాయి. మనకు కామెడీ అంటే ఏంటి? షాక్ వాల్యూ కోసం, వైరాలిటీ కోసం మనుషుల డిగ్నిటీని సాక్రిఫై చేస్తున్నామా అనే డిబేట్ దేశవ్యాప్తంగా మొదలైంది. ఎందుకంటే ఒకప్పుడు కామెడీ సిస్టమ్ని క్వశ్చన్ చేసేది, ఇప్పుడు కొన్నిసార్లు మనుషుల్నే పంచ్లైన్గా మార్చేస్తుందేమో అనిపిస్తుంది. అదే ఈ రెండు కాంట్రవర్సీస్ మనకు గుర్తు చేసిన అన్కంఫర్టబుల్ ట్రూత్. నిజం చెప్పాలంటే ఇలాంటి కన్వర్జేషన్స్ మనం డైలీ లైఫ్లో కూడా వింటుంటాం. కాలేజీ క్యాంటీన్లోనో, టీ షాపుల దగ్గర, ఫ్రెండ్స్ గ్రూపుల్లో, సోషల్ మీడియా కామెంట్స్లో ఇలాంటివి చాలాసార్లు జరుగుతుంటాయి. డిఫరెన్స్ ఏంటంటే ఈసారి కెమెరా రికార్డ్ చేసింది, ఇంటర్నెట్ చూసింది. ఇక్కడి నుంచే డిస్కషన్ కామెడీ మీదకి షిఫ్ట్ అయింది. కామెడీ అంటే అసలు ఏంటి? కామెడీ పర్పస్ ఏంటి? నవ్వించడమా, లేక హ్యూమిలియేషన్ని ఎంటర్టైన్గా మార్చడం? ఒకప్పుడు కామెడీ అంటే బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్, ఎంఎస్ నారాయణ టైమింగ్, సునీల్ బాడీ లాంగ్వేజ్, సిచ్యువేషన్ కామెడీ, క్యారెక్టర్ కామెడీ. ఇవి ఎవరిని ఇన్సల్ట్ చేయకుండా కూడా ఆడియన్స్ని నవ్వించేవాళ్ళు. కానీ ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో ఉమెన్ జోక్స్, రిలేషన్షిప్ జోక్స్, బాడీ షేమింగ్, సెక్స్ జోక్స్, పర్సనల్ అటాక్స్, వీటినే కామెడీ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక మనిషిని ఇన్సల్ట్ చేస్తే అది కామెడీ అవుతుందా? ఒక ఉమెన్ డిగ్నిటీని టార్గెట్ చేస్తే అది కామెడీ అవుతుందా? ఎవరో అన్కంఫర్ట్ ఫీల్ అయితే అది స్టిల్ జోక్గానే మిగులుతుందా? నేను కామెడీ ఫ్రీడమ్కి అగెనిస్ట్ కాదు. కామెడీకి ఫ్రీడమ్ ఉండాలి, 100% ఉండాలి. కానీ ఫ్రీడమ్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఎందుకంటే స్టేజ్ మీద చెప్పిన మాట రీల్ అవుతుంది, షార్ట్ అవుతుంది, మిలియన్ పీపుల్ వరకు వెళ్తుంది. మరి యంగ్ జనరేషన్ దాన్ని ఎలా తీసుకుంటారు? జోక్గానా లేక రియాలిటీగానా? అది చాలా ఇంపార్టెంట్. ఈ కాంట్రవర్సీ మనకు లెసన్ చెప్తుంది. ఇష్యూ బిర్యానీ కాదు, ఇష్యూ 370 రూపీస్ డబ్బులు కాదు, ఇష్యూ కామెడీ కూడా కాదు. ఇష్యూ అంతా మైండ్ సెట్. గుడ్ కామెడీ మనల్ని నవ్వించాలి, ఆలోచింప చేయాలి, సొసైటీని క్వశ్చన్ చేయాలి, పవర్ని ఛాలెంజ్ చేయాలి. కానీ ఒక మనిషిని ఆబ్జెక్ట్గా చూపించి నవ్వులు జనరేట్ చేయడం, అది కామెడీ కంటే చీప్ కంటెంట్కి దగ్గరగా ఉంటుంది. ఫైనల్గా ఫ్రెండ్స్, 370 బిర్యానీ కాంట్రవర్సీ మనకి ఒక సింపుల్ రిమైండర్. జస్ట్ బికాస్ సంథింగ్ గెట్స్ లావ్స్ డజంట్ మీన్ ఇట్స్ రైట్. జస్ట్ బికాస్ సంథింగ్ గోస్ వైరల్ డజంట్ మీన్ ఇట్స్ హార్మ్లెస్. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెడీ పేరుతో బౌండరీస్ క్రాస్ అవుతున్నాయా, లేక ఆడియన్స్ మరీ సెన్సిటివ్ అయిపోయారా? కామెంట్ సెక్షన్లో మీ హానెస్ట్ ఒపీనియన్ చెప్పండి. See you in the next video.